హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రమరాంబికా టైలర్. ఫ్రెండ్స్, ఇవాళ వచ్చేసి మనం నార్మల్ హ్యాండ్ తోటి ఫిస్కట్ హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. నేను దీనికోసం వచ్చేసి హ్యాండ్ లెంత్ వచ్చేసి 6 తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 తీసుకున్నాను. హ్యాండ్కు దింపు వచ్చేసి 3 తీసుకున్నాను. ఇలా 3 తీసేసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ నాకు ఎంత కావాలో అంత పర్ఫెక్ట్గా వచ్చేలాగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనము ఇది ఫిస్కట్ హ్యాండ్ ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం ఫిస్కట్ హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ అనేది మనము ఒకదానిపైన ఒకటి పెటల్స్ పెట్టేసి కుడతాం కదా. దానికోసం వచ్చేసి ఈ పై సైడ్ వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేశాను. అలానే కింది సైడ్ కూడా మనము ఒక 1 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి. పై సైడ్లో 2 ఇంచెస్ చేశాను. ఈ కింది సైడ్లో వచ్చేసి 1 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేశాను. ఇప్పుడు మనం ఈ మార్కింగ్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి మనం లైట్గా ఇలా మన హ్యాండ్ వచ్చేసి రౌండింగ్ లాగా ఉంటుంది కదా మన ఫిస్కట్ హ్యాండ్ అనేది. దానికోసం వచ్చేసి ఇలా ఒక షేప్ వచ్చేలాగా ఇలా ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా. ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్ ఇలా ఒక షేప్ వచ్చేలాగా ఇలా స్కెచ్ తోటి మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనం చిన్నగా కటింగ్ ఇచ్చుకున్నాం. అలానే ఇటు సైడ్ కూడా ఆ షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇటు సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ సెంటర్ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ మనం 1 ఇంచ్ దగ్గర ఇలా మార్కింగ్ పెట్టాం కదా. ఇక్కడి నుంచి ఇలా షేప్ గీసుకున్నాం. ఇలా గీసుకున్నాం కదా. ఈ గీసుకున్న తర్వాత మనం చిన్నగా కటింగ్ చేద్దాం. ఇలా కటింగ్ ఇచ్చాం కదా. ఇలా కటింగ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఈ 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా. ఇక్కడికి ఇలా ఒక కటింగ్ చేద్దాం. ఇలా కట్ చేసాం కదా. మనకు ఫిష్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో అనేది ఈ కటింగ్ అనేది వచ్చేసింది. ఇక్కడ ఈ 2 ఇంచ్ దగ్గర ఇలా చిన్నగా ఇలా ఒక కటింగ్ పెట్టేసుకున్నాం. తర్వాత వచ్చేసి మనకి ఇది సెంటర్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇది ఇలా ఉండిందంటే ఇది సెంటర్ వస్తుంది కదా. ఈ సెంటర్ దగ్గర కూడా ఒక చిన్న కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా ఖర్చు పెట్టేసుకున్నాం. మన గుర్తు కోసం ఇది సెంటరు, ఇది వచ్చేసి 2 ఇంచ్ దగ్గర మార్కింగ్ అనేది. ఇప్పుడు మనం ఇది వచ్చేసి క్లాత్ పైన పెట్టి కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ క్లాత్ వెంట ఈ పేపర్ని పెట్టేసి క్లాత్ని కట్ చేసేద్దాం. మనకి ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్లో ఉంది కదా. 2 ముక్కలు అనేది దీంట్లో మనకి వచ్చేస్తాయి. ఇలా ఉన్నాయి కదా. ఈ 2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్, ఈ సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని మనము ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చుకున్నాం. ఇలా కటింగ్ ఇచ్చుకోవడం వల్ల మనకి ఇవి గుర్తు అనేది ఉంటుంది. కుట్టేటప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఏ ప్లేస్లో రావాలో ఆ ప్లేస్లో రావడం కోసం ఇలా చిన్న కటింగ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ క్లాత్కి వచ్చేసి మనం పైపింగ్ చేసుకున్నాం హ్యాండ్కి. ఇప్పుడు హ్యాండ్ అనేది ఇలా ఉంటుంది కదా. దీనికి వచ్చేసి మనం పైపింగ్ వేసుకున్నాం. నేను దీనికి ఫుల్ ఆపోజిట్లో ఇలా పింక్ కలర్ అనేది క్లాత్ తీసుకున్నాను. ఇలా థ్రెడ్ పెట్టేసి మనము పైపింగ్ దీనికోసం వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి పైపింగ్ అనేది లోడింగ్ చేసుకున్నాం. ఇలా మనం పైపింగ్ క్లాత్ అనేది ఇలా రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనము హ్యాండ్కి అనేది పైపింగ్ చేద్దాం.
ఇలా పైపింగ్ వేసాం కదా, ఈ పైపింగ్ వేసిన తర్వాత వచ్చేసి మనము ఇప్పుడు ఇక్కడ మనము ఖర్చు పెట్టాము, ఇక్కడ ఒక ఖర్చు ఇక్కడ ఒక ఖర్చు. ఈ ఖర్చు అనేది సెంటర్ వచ్చేలాగా, ఈ ఖర్చు వచ్చేసి మనం 2 ఇంచెస్ దగ్గర పెట్టిన ఖర్చు, ఈ 2 ఖర్చులు ఒక చోటికి వచ్చేలాగా సేమ్ మనం హ్యాండ్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా మనం ఈ ఖర్చు దగ్గరికి ఈ కొనను పెట్టేసాము, ఈ 2 ఇంచెస్ ఖర్చులు అనేది ఒక చోటకు వచ్చేసాయి. ఇలా వచ్చాయి కదా, ఇలా మనం కుట్టు వేసుకున్నామంటే మనకి ఫిస్కట్ హ్యాండ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ఖర్చుకి ఈ కొన వచ్చేయాలి, ఈ కొనకు వచ్చేసి ఈ ఖర్చు, అంటే ఈ 2 ఇంచెస్ ఖర్చు దగ్గర ఈ హ్యాండ్ కొన అనేది వచ్చేయాలి. ఇటు సైడు ఈ ఖర్చు దగ్గరికి ఈ కొన రావాలి. ఇలా 2 ఇంచెస్ ఖర్చు దగ్గరికి ఈ హ్యాండ్ కొన సేమ్ వచ్చాయంటే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని కుట్టు వేసుకున్నాం. ఇలా మనము ఈ కొనల్ని ఈ ఖర్చులను ఒక చోటుకి ఇట్లా సెట్ చేసిన తర్వాత మనకు హ్యాండ్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు తర్వాత వచ్చేసి మనకి ఇటు సైడ్ ఇలా ఉంటుంది కదా, ఇటు సైడ్ కూడా ఒక కుట్టు అనేది వేసుకున్నాం. ఇలా సెట్ చేసుకొని మనం సెంటర్ దగ్గర ఒక ఖర్చు పెట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా షోల్డర్ మీద వచ్చేస్తుంది సెంటర్ అనేది. ఇలా చేసాం కదా, చేసిన తర్వాత మనకి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా మనకి పైపింగ్ వచ్చింది కదా, ఈ పైపింగ్ వచ్చిన లేయర్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకొని మనము గుంత తీసుకోవాలి. ఇది ఫ్రంట్ సైడ్ రావాలంటే మనకి ఇది వచ్చేసి ఇలా ఉంది కదా, మనము ఇది వచ్చేసి ఇక్కడ గుంత తీసుకోవాలి. ఇక్కడ గుంత తీసామంటే కరెక్ట్గా మనకి ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇలా మనం దీనికి గుంత తీసామంటే మనకి ఇది ఫ్రంట్కి వస్తుంది. మనం మామూలుగా ఫిస్కట్ హ్యాండ్ కట్ చేసుకోవాలంటే చాలా మెజర్మెంట్ ఉంటాయి కదా, అంత ఇబ్బంది పడకుండా మనం మామూలు హ్యాండ్ మీదనే ఇలా ఇటు సైడ్ ఒక 1 ఇంచు ఇటు సైడ్ ఒక 2 ఇంచెస్ పెట్టి షేప్ గీసుకొని కట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా ఫిస్కట్ హ్యాండ్ కట్ చేసుకోవచ్చు.